కాకినాడ కాజా స్వీట్గా ఉంటుంది. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మటుకు యమ హాట్గా ఉంటారు. నమ్మకున్న దానికోసం, పార్టీ కోసం రా రా కేసు పెట్టినా పర్వాలేదని చెప్పిన గొప్ప కార్యకర్తలు ఒక కాకినాడ పార్లమెంట్లో ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎట్టిన పసుపు జెండా దింపకుండా, మడమ తిప్పకుండా మాకు మీరు అండగా నిలబడ్డారు. ఈరోజు వేదిక పైన మేము కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల మీ చెమట ఉంది, మీ త్యాగం ఉంది. ఈ మధ్యన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీ నాయకులు కలుస్తున్నా. వాళ్ళందరూ నన్ను ఒకటి అడుగుతున్నారు, మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి నేర్చుకోవాలంటున్నారు. నేను వాళ్ళకి చెప్పా, తెలుగుదేశం పార్టీ మోడల్ అనేది రిపీట్ అవ్వదు బ్రదర్. అది మా పార్టీకే సొంతం. సభ్యత్వం దగ్గర నుంచి, కమిటీల దగ్గర నుంచి, ట్రైనింగ్ వరకు నరనరాలు మా రక్తంలో పారుతుంది. దానికి కారణం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. వాళ్ళందరూ ఒకటే చెప్తా, ఆ మహనీయుడు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎంతో మంది వచ్చారు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకే తెలుసు, నాకన్నా ఎక్కువ. మొన్న జరిగిన మహానాడులో మారుతున్న కాలానికి పార్టీ కూడా ఇవ్వాల్వ్ అవ్వాలని నేను చెప్పా. దాంట్లో ప్రధానంగా 6 శాసనాల గురించి నేను మాట్లాడా. దానిలో నాకు నా గుండెల్లో పెట్టుకునే శాసనం కార్యకర్తలే మా అధినేత అన్న శాసనం. నవీన్ ఈరోజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, హైకమాండ్ చెప్పింది మనందరం వినాలని. నేను ఏకీభవించట్లేదు ఆ విషయం పైన. ఎందుకంటే మా హైకమాండ్ మా ముందల కూర్చున్న వారు. మీరు చెప్పింది మేము పాటిస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. మనం అందరూ ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నప్పుడు కలిసికట్టుగా ముందలకెళ్ళాలి. కుటుంబంలో కొన్నిసార్లు తగ్గాల్సిన అవసరం కూడా మనకుంటుంది. పార్టీ అంటేనే ఒక కుటుంబం. మనందరం మీకు అనుకూలంగా, మీకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునేదానికి మేమున్నాం ఇక్కడ. నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి 13 సంవత్సరాలైంది. వాస్తవంగా ఆ పసుపు చొక్కా చూసినా, ఆ పసుపు కండవ చూసినా, ఆ పసుపు జెండా చూసినా మనందరికి ఒక ఎమోషన్. నేను ఎన్నోసార్లు చెప్పా, మన పార్టీ ఏనుగు లాంటిది. కూర్చుంటే లేదు, లేస్తే పరిగెత్తదు. పరిగెడతాం మొదలు పెడితే ఎదురు ఎవరొచ్చినా తొక్కుంటా పోతుంది. కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధిస్తే మీరు నాకు అండగా నిలబడ్డారు, మీరు నాకు భరోసా ఇచ్చారు. బాబు గారికి బెయిల్ వచ్చిన రోజు నేను కలిసా. ఆ రోజు ఆయన బయటకు వచ్చే ముందర ఇంకో మాట చెప్పా, సార్ ఎలాంటి పార్టీ మీరు తయారు చేశారో ఒక్కసారి మీకు చెప్పాలి. 53 రోజులు ఏ కార్యక్రమానికి పిలిపించినా, ఈ ప్రోగ్రాం చేయమనన్నా ఒక్కరు కూడా చర్చించలేదు. ఇచ్చిన పని చేసుకుని వచ్చారు. అందుకే మాకు ఒక ఎమోషన్ ఉంది సార్. అదే ఒక కుటుంబం అంటే. ఈరోజు మీ త్యాగాల వల్లనే 94% సీట్లలో మనం గెలుచుకుంటాం జరిగింది. నేను ఏనాడు ఊహించలేదు 175 స్థానాలకి 164 స్థానాలు మనం గెలుస్తామని. కానీ దాని వెనకాల కారణం కూడా ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మనందరం చూసాం. పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత ఉన్నాడు,
తాత పేరు తెలుసా? తెలియనోడు ఎవరున్నాడా? పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయన కాగితాలు లాగితే మీసాలు మెలేసి తొడగొట్టి రా 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 అని ఎదురు దాడి చేశాడే ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల. ఆమె పోలింగ్ బూత్ దగ్గర అండగా నిలబడుతుంది, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు. ఆమెకి రక్తం కారుతున్నా భయపడకుండా కూర్చుని చివరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి. ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రాని మనం అరవకూడదు. మెడపై కట్టిపెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి, వాళ్ళ పార్టీకి జై కొట్టు, నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టా. కేబినెట్ లో క్లియర్ చేశాం, చట్టం కూడా చేశాం, అసెంబ్లీలో పాస్ అయింది. కౌన్సిల్కి వస్తే వాళ్ళు అడ్డు తిరిగారు. ఆనాడే చెప్పా, తోట చంద్ర విషయంలో అడ్డు రావద్దండి. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, దీని వెనకాల ఒక కారణం ఉంది. ఎవరైతే మా కార్యకర్తలు చంపుతారో వాళ్ళ ఒక ఆలోచన ఉంది, ఆ పెద్దాన్ని చంపితే ఆ కుటుంబం బలీనపడుతుందని. అందుకే అలాంటి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రేపు మన వైపు చూసేదానికి ఎవరో ఒకరు భయపడతారు. అందుకే చట్టం తీసుకొచ్చాం. వచ్చే సెషన్ లో పాస్ చేసి తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మీ అందరు తెలుసు, గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం 4000 రూపాయలు పెన్షన్ అందజేశాం. వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. కార్యకర్తలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రం 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్ల. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, మిగిలిన బడ్జెట్ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. అంతేకాదు, తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. మనందరం కలిసికట్టుగా డోర్ టు డోర్ తిరిగి హామీ ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇచ్చి చూపించింది మనమే. ఒక సైకో ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చూసారా? ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అందుకే ఎవరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా. దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ 2 విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పిస్తాం జరిగింది. నాకెంతో మంది అన్నారు, డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు, మీరేమో చిటికలేసి ఇట్లా అయిపోతుంది అంటున్నారు. 1998 డిఎస్సి కేసు ఇప్పటికీ నడుస్తున్నాయి, మీరు ఎట్లా చేస్తారన్నారు. ఆనాడే చెప్పా, నాకు ఛాలెంజ్లు అంటే బాగా ఇష్టం. 150 రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ ఇచ్చా. సుమారుగా 220 కేసులు వేశారు డిఎస్సి పైన. అయినా కూడా తొక్కుంటా వెళ్ళి 16,000 ఉపాధ్యాయుల పోస్టులు ఈ రోజు మనం భర్తీ చేశాం. 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం. గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే తలదించుకుని తిరిగే పరిస్థితి. అందరు అనేవారు, సైకో రాష్ట్రం నుంచి వచ్చావా అని. అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారా, మీతో మేము పోటీ పడలేమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాం.
ఇప్పటికీ 20 లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు చేసుకున్నాం. తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మనం పనిచేస్తున్నాం. పక్కనే ఉన్న కొరమాండల్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. తద్వారా 8,000 మందికి అదనంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మన ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పాం. ఈరోజు ఆ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో మనందరం చేసి చూపిస్తున్నాం. నేను కూడా నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు వచ్చినా ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసాక వచ్చినా తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని నేను కలుస్తా. ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను తిరిగి వెళ్తానని చెప్పాను. ఇప్పటికీ 81 ప్రజా దర్బారులు నిర్వహించా. ఒక పక్కన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నా, కార్యకర్తలు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే